నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలోనికి వెళ్లగానే సూపరింటెండెంట్ ఉదయం 10 గంటలకు కూడా కనిపించకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన జనరల్, ప్రసూతి వార్డులను పరిశీలించి అక్కడ ఉన్న రోగులతో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా ఆసుపత్రి సిబ్బందిని పిలిచి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి పెద్ద మనసుతో వైద్యం చేయాలని, ముసలి ముతక వారికి ఒకలాగా, వేరే వారికి ఒకలాగా వైద్యం చేయరాదని మంత్రి తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ తోట శ్రీకృష్ణవేణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఎలా చూస్తున్నారు? ఫెసిలిటీస్ ఉన్నాయా? ఒక్కొక్క సమాధానం ఇస్తున్నారు. రాలేదని చెప్పారు. ఆయన కోర్టుకి వెళ్ళారు. దాని గురించి కింద ఉన్నారంటారు. హాస్పిటల్ 10 గంటలు వెళ్తుంది. ఇప్పుడు సూపరింట్ లేకపోతే ఎలాగా? డాక్టర్స్ గ్రూప్ లో పెట్టారు. కరెక్టే. మీకు హాస్పిటల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎవరిలో సూపరింట్ గారు కావాలంటారు. ఉండకపోతే ఎలాగా? అది ఇన్ఫర్మేషన్ చెప్పి ఉండాలి కదా. స్టాఫ్ నర్స్ గారికి ఏమో రాలేదని తెలుసు, డాక్టర్ ఒక ఆయనకి ఏమో కోర్టు ఆఫీస్కి వెళ్ళారన్నారు, ఇంకొకరేమో వచ్చారంటే రౌండ్స్ దొరుకుతున్నారన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. అప్పుడు మాకేమనిపిస్తుంది? అది తప్పు, అబద్ధం అనిపిస్తుంది. ఆ కోర్టుకి వెళ్ళింది అబద్ధం. ఆరోగ్యశ్రీ పెట్టాలి అని కిందకి రమ్మంటున్నారండి. ఇది కంపల్సరీ అవ్వాలని అంటున్నారండి. అడిగితే నేను అడిగాను సార్, అడిగితే అవ్వాలని అన్నారండి. అదొకసారి ఇంకోటి ఏంటంటే డస్ట్బిన్ అది ఇలా కూడా కింద వేసేస్తున్నారండి. ఒక్కొక్కసారి క్లీన్ చేస్తున్నారు, నాడిగా పెట్టట్లేదు. ఇది క్లీన్ బాగా చేయట్లేదు సార్. అదొకసారి మార్నింగ్ అయితే పెట్టిందో కాబట్టి ఆ వాటర్లోనే పెట్టేసి మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వెళ్ళిపోయింది. ఇది ఒకటే వాటర్ చేంజ్ చేయలేదు సార్. అదైతే చాలా స్మెల్ వచ్చేసింది. మార్నింగ్ తిన్నప్పుడు చాలా స్మెల్ వచ్చి అందరూ కూడా బయటకు వెళ్ళిపోయింది సార్. ఒక్కొక్కసారి బాగానే చూస్తున్నారు, ఒక్కొక్కసారి చూడట్లేదు సార్. మా వీల్ చైర్లు ఎన్ని ఉన్నాయి మనకి అసలు? 3 ప్లస్ మరి 3 యూటిలైజేషన్ పెట్టారా? ఎంట్రన్స్ లో పెట్టారు. మరి ఇక్కడ మరి కబురు పెట్టినప్పుడు పైకి పంపిస్తాం సార్. టైం వస్తున్నారా? మరి రావట్లేదు. కబురు పెట్టినప్పుడు మేమే పంపిస్తాం సార్. మా వర్క్ వస్తే మేము పంపిస్తున్నాం సార్. మీ దగ్గరికి రాదు, మీరు కింద ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు ఇక్కడ అటెండర్ ఎవరో వాళ్ళు పురమాయించాలి. వెంటనే వాళ్ళకి ఇమీడియట్ గా పెట్టాలి. లేదమ్మా అప్పుడు ఒకటి రావడానికి గల కారణం కూడా లాట్ ఆఫ్ కంప్లైంట్స్. నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్కి వెళ్ళి. కొంచెం మీకు టైం ఇస్తున్నాను, 10 రోజుల్లో సెటరేట్ చేయండి, లేదంటే ఇంకా నేను తీసుకుంటాను. ఇండివిజువల్గా చెప్పట్లేదు, మొత్తం హాస్పిటల్ కూడా చెప్తున్నాను. 10 అయింది. ఆయన సూపరింటెండెంట్ గారికి ఉండకపోతే ఎలాగా? సూపరింటెండెంట్ గారు ఉంటారా లేదా ఇక్కడ? ఆయన కూడా ఒక రీజన్ చెప్తున్నారు. అబ్బాయి అమ్మాయా? పాపా బాబా. హలో, బాగానే ఉంది ఇక్కడ. ఆ సర్జరీ జరిగినప్పుడు మాత్రం మీరు ఇక్కడ నుంచి ఇంటెండ్ ఇస్తారు. మీకు ఆ 2 అక్కడికి వెళ్ళినవి ఇక్కడవి కంపారిజన్ లో అన్ని ఈక్వల్ గానే ఉంటాయా? కొరిలేషన్ ఉంటుందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ
దానికి ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలంటే అప్పుడు ఆ క్యాబినెట్ మనకు ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు దానికి కూడా అది బాగాలేదు, దాని మంచిగా లేదు ఏం చూపించలేదు. అది నాకు ప్యాంటాప్ చూపించలేదు, ఇది ఒకటే లేదని నా దగ్గర 200 లేదనే చెప్తుంది. ఆల్టర్నేటివ్ ఉన్నట్టే కదా, ఆల్టర్నేటివ్ లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు, అక్కడ ఎందుకు పెట్టలేదు, అక్కడ నాకు స్పెసిఫిక్గా చూపించింది. రెంట ప్రభుత్వాలు రెంట ఒకేనా ఎక్కడ కూడా ఎవరు రెక్లెస్గా మాట్లాడకండి అమ్మా, మీరు చెప్తున్నారు. ఇది మనం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వం ప్రజలకు అందించేటువంటి సేవ. ఆ సేవ చేయడానికి మీరు ఉద్యోగాలు ఉన్నారు. మీరు ఎవరితో కూడా రెక్లెస్గా ఉండదు, చేయగలిగినంత సేవ చేద్దాం. మన చేతుల్లో లేనిది, మన దగ్గర లేనిది ఏమన్నా ఉంటే దాన్ని మనం గవర్నమెంట్తో మాట్లాడతాం, నాకు చెప్పండి, నేను చేయించి పెడతాను. అంతేగాని మీరు ఎవరికి ఇవ్వాల్సిన సదుపాయం ఇవ్వకుండా ఆకండి. తర్వాత ఏదో ఉద్యోగం చేస్తున్నాం, మనకేముందిలే వెళ్తాం వస్తాం అనేటువంటి పద్ధతి కాకుండా వైద్య వృత్తి అంటేనే సేవ చేసే వృత్తి. దాంట్లో మీరు అందరికీ సేవ చేయండి. వాళ్ళు ఎవరిని ముసలి వాళ్ళని ముదగ వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పకండి. అడ్మిట్ అయిన వాళ్ళు ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మీరేంటి చేయండి. కొంచెం కష్టమైన నష్టమైనా, మీరు ప్రెగ్నెంట్లో ఉన్నట్టు కష్టమైనా కూడా ఒప్పుకోకుండా చెప్పండి. నువ్వు చెప్పి పైకి వెళ్ళండి, వెళ్ళి చేయండి. కానీ ఇక్కడ చిన్నగా రమ్మండి. వీల్ చైర్లు కూడా రెడీగా పెట్టి ఉంచండి. వీల్ చైర్లు ఎంతమంది కావాలి, ఇంకా అడిషనల్గా వీల్ చైర్ కావాలంటే కూడా చెప్పండి. నేను ఈ హాస్పిటల్ ఎక్విప్మెంట్ పెంచడానికి నేను ఏదో ప్లాన్ చేస్తున్నాం, అందులో ఇప్పిస్తాను వీల్ చైర్. కానీ అందరికీ అందుబాటులో ఉంచండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని సడన్ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో కూడా కొన్ని ఇబ్బందులు కనపడ్డాయి. ముఖ్యంగా స్టాఫ్ సమయానికి రాకపోవటం, కొంచెం వృద్ధుల పట్ల, బాగా అనారోగ్యంగా ఉన్న వారి పట్ల సరైనటువంటి సహకారం వాళ్ళు ఇవ్వకపోవడం అనేటువంటిది ప్రత్యేకంగా కనబడింది. దానికి సంబంధించి కూడా వారికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాం. అతి త్వరలో మీరు సరైనటువంటి పద్ధతిలోకి రాకపోతే దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుందనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. కూడా మనం జాగ్రత్తగా అప్గ్రేడ్ చేసుకోవాలి. అదేవిధంగా మెడిసిన్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది. దానికి అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇంకా మెడిసిన్స్ ఇచ్చేటువంటి విషయంలో మరింత శ్రద్ధ కనపరుస్తూ ఉన్నటువంటి మాట కూడా తెలియజెప్పాం.